హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. ఈరోజైతే ఈ వీడియోలో మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని బాగా గ్రో చేయడానికి ఒక మంచి హెయిర్ టానిక్ అలాగే ఒక మంచి హెల్త్ డ్రింక్ని షేర్ చేయబోతున్నాను. సో ఇవి రెండు ఎలా చేసుకోవాలి అని చూసే కంటే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నానంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్ హెయిర్ టానిక్ తయారు చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఒక 3 ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా చిన్నగా నీట్గా వాష్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వుల నూనె తీసుకోవాలి అండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను అనమాట. కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ నువ్వుల నూనె. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఆనియన్స్ అలాగే ఉసిరికాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇవి మిక్సీ జార్లో వాటర్ లేకుండా వేసుకొని మిక్సీ పట్టి ఫస్ట్, ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. సో చూసారా ఇలా పేస్ట్ లాగా వస్తుంది కదా, దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా మంచిది కూడా, మన హెయిర్ని బాగా గ్రో చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, నువ్వుల నూనె. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదంటే బాదం ఆయిల్, ఈ 3 ఆయిల్స్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. సో చూసారా అంతే అండి, ఇలా బాగా నీట్గా మొత్తం ఆయిల్ కలిపేస్తే సరిపోతుంది. మన హెయిర్ టానిక్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని హెయిర్కి ఇలాగే అప్లై చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీ దగ్గర బాటిల్ లేకపోతే ఇలా కాటన్ డిప్ చేసుకొని కూడా టోటల్గా హెయిర్ మొత్తంకి అప్లై చేసుకొని ఓవర్ నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. లేదంటే హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందైనా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది మీ హెయిర్ వాల్యూమ్ని పెంచడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ని గ్రో చేయడానికి. ఇలా ఎన్నో విధాలుగా ఈ టానిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు హెల్త్ డ్రింక్ని తయారు చేసుకోవడం ఎలాగా అనేది చూసేద్దాం. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి, మనం ఓన్లీ ప్యాక్లు ఆయిల్స్ అప్లై చేసుకుంటే సరిపోదు. మనం ఎప్పుడైతే ఇంటేక్ అంటే మనం తినడం తాగడం అనేది ఎప్పుడైతే మంచి ఫుడ్ని తీసుకుంటామో, హెల్తీ ఫుడ్ని తీసుకుంటామో, మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఏ ఫుడ్ అయితే అవసరమో ఆ ఫుడ్ని మనం ఎప్పుడైతే లోపలికి తీసుకుంటామో అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అని చెప్పాను కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగానే ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు అలాగే హెయిర్ గ్రో అవ్వడానికి కావాల్సిన ఫుడ్ లేదా డ్రింక్ని కూడా తీసుకోండి. సో దానికోసం నేనైతే ఇక్కడ ఒక మంచి డ్రింక్ తయారు చేసుకోవడం కోసం ఇలా ఉసిరికాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా 3 ఉసిరికాయలు తీసుకున్నానండి. అలాగే కొన్ని పచ్చి కరివేపాకు తీసుకున్నాను. ఇలా ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకోండి. మనకు కరివేపాకు హెయిర్ గ్రో చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకులో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా తీసుకోండి. సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఉసిరికాయలు అలాగే కరివేపాకు 2 మాత్రమే వేసి మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే ముందే కర్డ్ వేస్తే మిక్సీ పట్టదనమాట. సో సరిగ్గా బ్లెండ్ అవ్వదు ఉసిరికాయలు. సో చూసారా ఇలా కరివేపాకు అండ్ ఉసిరికాయలు బాగా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు కర్డ్ అలాగే కొన్ని వాటర్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోండి. సో అంతే అండి, మన డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు కదా. సో ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక గ్లాస్లోకి ఇలా తీసుకోవాలి. బట్ నేనైతే ఇలా అస్సలు ఫిల్టర్ చేసుకోనండి, డైరెక్ట్గానే తాగేస్తానమాట. అలా పిప్పి తీసేయడంలోనే మనం చేసుకున్న దాంట్లో సగం పడేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇలా డైరెక్ట్గానే తాగేస్తానండి నేనైతే. అంతే, మన హెల్త్ డ్రింక్ సూపర్గా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోండి, లేదంటే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది.
సో అంతే, మన డ్రింక్ రెడీ అయిపోయింది. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ హెల్త్ డ్రింక్ మీరు ఈ టానిక్ అప్లై చేసుకున్నప్పుడల్లా ఈ డ్రింక్ కూడా తయారు చేసుకొని తాగండి. ఇలా మనం ఏదైనా హెయిర్ ప్యాక్ లేదా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడల్లా ఇలా హెయిర్కి సంబంధించిన డ్రింక్ను కూడా తయారు చేసుకొని తాగారంటే మనకి 2 సైడ్స్ నుంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం పెట్టుకున్న ప్యాక్స్ నుంచి, అలాగే మనం తాగడం తినడం నుంచి కూడా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ డబుల్ అవుతుంది. సో ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.